హాయ్ అండి, మా బాబు కోసం సండే స్పెషల్ ఏం చేశానో చూసేయండి. ఆల్మోస్ట్ మీ ఎంతమందికి తెలిసి ఉండొచ్చు. కాకపోతే నా కొడుకు మాత్రం చాలాసార్లు అడిగాడు, మమ్మీ దయవడ చెయ్యు అని చెప్పాడు. నేనైతే చేయట్లేదు, మా ఇద్దరమే ఉంటాం, ఏం చేస్తానులే అనేసి చేయట్లేదు. మళ్ళీ మా బాబు అంటున్నాడు, భయ్య వస్తే అన్నీ చేస్తాం మమ్మీ, నేను ఏది అడిగినా నువ్వు చెయ్యు మమ్మీ అంటున్నాడు. నాకు బాగా తగలలేదు. సరేలే ఇన్నిసార్లు అడిగించుకోవడం ఎందుకనేసి నేను ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, మినప్పప్పు కొంచెం పిడికిడు బియ్యం వేసాను, ఆయిల్ పేర్చుకొని ఉండడానికి. ఎవరిష్టం, ఒక్కొక్కరు సుజీ వేసుకుంటారు, ఇడ్లీ సుజీ, నెక్స్ట్ బియ్యం వేసుకుంటారు. నేనైతే ఎప్పుడు బియ్యమే వేస్తాను. ఒక గ్లాసుడు మినప్పప్పుకి ఒక పిడికిడు బియ్యం వేస్తాను, రాసిన బియ్యం వేసి 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పెట్టేటప్పుడు మినప్పప్పు బియ్యం మనం మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇవ్వండి మిశ్రమము అయ్యింది, ఇలా అయింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని జీరా, ఆనియన్స్, కరివేపత్తి, మిర్చి అన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు కూడా ఆయిల్లో వేసుకోవడమేని. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు, నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను, బాగుంటుంది. కొంతమంది ఆనియన్స్ ఏమీ వేయరు, అలాగే చేస్తారు కూడా, ఎందుకంటే దయలో వేస్తాం కదా, బాగానే ఉంటుందిలా అనేసి. కాకపోతే మేము మాత్రం అన్నీ వేసుకొని చేస్తే టేస్ట్ బాగుంటుందని నేను అన్నీ వేస్తాను. ఇప్పుడు ఒక సైడు వడ ఫ్రై అవుతుంది కదా, ఇంకో సైడు పెరుగు నేను రెడీ చేసుకుంటున్నాను. అంటే వడ ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేయాలి కదా, అందుకే నేను రెడీ చేసుకుంటున్నాను. చిక్కగా ఉంటే బాగుండదు కదా, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇలాగే ఉండాలి, మనం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో పోపు రెడీ చేసుకుంటున్నాను పెరుగులో వేయడానికి. పోపు మంచిగా అంటే పోపు ఫ్రై అయిపోయిందంటే ఇప్పుడు పెరుగులో ఇది కూడా వేసేస్తాము. డైరెక్ట్గా మనము ఈ పోపులో మనం పెరుగు వేసేయకూడదు, పెరుగులో పోపు వేయాలి. వేస్తాం కదా, ఇప్పుడు వడ కూడా రెడీ అయిపోయింది. వాటర్లో వేసుకోవాలి, డైరెక్ట్గా మనము పెరుగులో వేయకూడదు. వాటర్లో వేసుకుని అప్పటికప్పుడే జస్ట్ అలాగ వేసి తీసేసి మనము పెరుగులో వేయాలి వడ. అప్పుడు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది పెరుగు. ఇలాగ చేస్తేనే బాగుంటుంది. డైరెక్ట్గా పెరుగులో వడ వేస్తే అంతగా మరి మనకు ఆ టేస్ట్ తెలియదు. అందుకోసమే ఇలాగే ఎప్పుడు కూడా నేను ఇలానే చేస్తుంటాను. కాబట్టి నాకు ఏదైనా నచ్చిందంటే నేను వీడియో తీస్తాను, లేకపోతే నేను అసలు తీయను. ఇది ఎప్పుడు ఇలాగే చేస్తాం, బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మా చిన్నోడు అన్నాడు, ఇలాంటి తీయమన్నీ బాగుంటుంది అని చెప్తే సరే అనేసి తీసి వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, చూడడానికే కాదండో, తింటూ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఎంత బాగా ఇష్టపడతారో మీకు తెలుస్తుంది. ఇంతేనండి, బాయ్ బాయ్.